సో ఎస్ గైస్, నేను మొన్నటి నుంచి టీలు మనకి ఎక్కువైతున్నాయి, క్యాలరీస్ ఎక్కువైతున్నాయి కదా అని చెప్పి ఐస్ టీ తయారు చేద్దామని చెప్పేసి ఒక గంట ప్రిపరేషన్తో వాటర్ ఒక ఫస్ట్ లాస్ట్ వీక్ ఒక జార్ ఆర్డర్ పెట్టి, దాని తర్వాత మళ్ళీ ఏదో ఐస్ టీ అని లోకల్ షాప్లో పట్టుకొస్తే వాడేదో పౌడర్ ఇస్తే ఇదంతా కాదని చెప్పేసి మళ్ళీ ఒక ప్రాపర్ అస్సాం టీ పెట్టి వేరే కెటిల్లో వాటర్ బాయిల్ చేసి దాంట్లో టీ తయారు చేసి మళ్ళీ దాన్ని దీంట్లో కలిపి లెమన్స్ వేసి ఇంత చేసి పెడితే ఈ బొచ్చుగాడు ఏమంటాడు, ఇంతసేపు దెంగి నువ్వు చేసేది ఇదా, ఎట్లుంది వివేక్ టేస్ట్? గట్టి మాట్లాడాలి. ఏం లేదు, జస్ట్ ఏదో నీళ్ళల్లో కలిపినట్టున్నా. నీళ్ళల్లో ఏం కలిపినట్టుంది? చేదు అంతే, దానికంటే ఈ సుల్లిగానికి కారం స్వీట్ తప్ప వేరే టేస్ట్ తెలియదు. 6 టేస్ట్లు ఉంటాయి, 6లో వీనికి 2 నచ్చుతాయి, ఎక్స్ట్రీమ్ స్వీట్, ఎక్స్ట్రీమ్ కారం. దిషన్ భాయ్ నువ్వు చెప్పి ఎట్లుంది, జర దగ్గర రావాలి. దిషన్ భాయ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఐస్ టీ అఫిషియనాడో. మామూలుగా లిప్టన్ ఐస్ టీ అవి కలుపుకొని తాగుతుంటాడు, బట్ ఈ ఐస్ టీ ఎట్లుంది? ఇది ప్రాపర్ ఫ్లేవర్ తగులుతుంది. నేను తాగినా కాబట్టి అంతే. మేము ఐస్ టీ ప్రాపర్. అరే నీ గుద్ద మస్తుంది వాని తెలియదు కానీ నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. కొంచెం చేదు, ఆ లెమన్ వల్ల చేదు తగిలింది కాబట్టి, బట్ వెరీ టేస్టీ. ఎస్, అసలు వీడు తాగే ఛాయ్ కాదు, మిల్క్ డెజర్ట్. పాలు వస్తే ఛాయ్ దీన్ని పట్టుకొని లేదు గైస్, మీరు హైలీ రికమెండెడ్ ఐస్ టీ మీరు సొంతంగా చేసుకొని తాగండి. ఏం లేదు, నీళ్ళలో ఛాయ్ పత్తా పోసి ఇచ్చిండు. ఇక ఇలాంటి గవర్గాల మాటలు మీరు పట్టించుకోకండి. మీషోలో జార్ పెట్టినా నేను, అవి దిషన్ గారు ఆర్డర్ పెట్టిండు 400, వర్త్ ద ప్రైస్. 2 వారాల నుంచి 1 వీక్ నుంచి ప్రిపరేషన్. బట్ ఐస్ టీ ఈజ్ డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్. గుద్దవలు ఉంది, ఇది కథం అయిపోతుంది. సో రెగ్యులర్ సమ్మర్లో బెస్ట్ డ్రింక్ ఇది. యా, డోంట్ గో ఫర్ పౌడర్, గో ఫర్ అస్సాం టీ ఆర్ సీలోన్ టీ. బోత్ ఆర్ వెరీ గుడ్. డోంట్ లిసన్ టు ఇడియట్స్ లైక్ వివేక్.